next couple of months, and I hope we can match up to what Agram Foundation and Suryana is doing and do things with them also in the future. Because I feel education is the single thing that can make a huge difference. నేను ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరితో మాట్లాడగలుగుతున్నా, ఏదన్నా అచీవ్ చేసినా, లైఫ్ని హైస్ వచ్చినా లోస్ వచ్చినా గొడవలైనా డీల్ చేయగలుగుతున్నా అంటే నాకు దక్కిన ఎడ్యుకేషన్ వల్లే. మా స్కూల్ మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండే. ఐ నో హౌ బిగ్ అ రోల్ ఇట్ ప్లేడ్ ఇన్ మై లైఫ్. మార్కులు అంటలేను, మార్కులు నాకు కూడా పెద్ద పెద్ద పీకుడుగా నేను ఏం కాదు, వచ్చినాయి బాగానే చదువుకుంటుండే, కానీ ఇట్లా టాపర్లు ఇట్లా మార్కులు వెనకాల ఎప్పుడు పోలే. ఐ థింక్ ఎడ్యుకేషన్ టీచర్స్ యూ how to receive information, what to do with that information, how to deal with stress, how to have memory. They are all of you need to look. మీరందరూ ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్లల్లో ఎక్కడక్కడ ఉంటారేమో. ఎంతమంది చేస్తున్నారు ఇంజనీరింగ్? ఇక్కడ ఉన్నారు కాబట్టి చదువుకోవాలి. దాని ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ మనకి. నేను స్కూల్లో నేర్చుకుంది ఆ ఈక్వేషన్లు ఏవి బనికిరాలే, కానీ అప్పుడు ఎగ్జామ్స్తో డీల్ చేసిన స్ట్రెస్, ఇప్పుడు రిలీజ్తో డీల్ చేసిన స్ట్రెస్ సిమిలర్ ఉంటాయి. సో మీకు లైఫ్లో మీరు స్కూల్లో కాలేజ్లో చాలా నేర్చుకునేటివి తర్వాత చాలా పనికొస్తాయి. ఇప్పుడు కాశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కాశ్మీర్ ఇండియాదే, కాశ్మీరీస్ మనోలే. నేను 2 years బ్యాక్ ఖుషి అప్పుడు కాశ్మీర్లో షూట్ చేసిన. నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మనము వీ షుడ్ స్టాండ్ యునైటెడ్ యాజ్ పీపుల్, love each other. India, we will, as people, we need to always move forward, stay united. Education is super key.